పేమెంట్ ఏంటి అప్డేట్ నువ్వు? చేయండి అన్నప్పుడు ఇలాగ ఎదవలా మాట్లాడతారు. నువ్వు ఏదైనా సిగ్గుందా నీకు? సిగ్గుందా నవ్వుతున్నావు? ఊసే ఆగే శాంతి. మీరు మొబికిక్ వాళ్ళతో ఆర్గ్యూ చేసేటట్టు నాతో ఆర్గ్యూ చేయకండి. మీరు 1 o'clock కల్లా ఇక్కడ మీ అడ్వకేట్ ని పట్టుకొని వస్తే సరే, లేకపోతే లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఈ వీడియోలో మీరు వినొచ్చు, అడ్వకేట్ అని చెప్పేసి ఓకే ఏదో ఒక నోటీస్ పంపించేసి రేపు మార్నింగ్ మీరు కోర్టుకి అటెండ్ కావాలని చెప్పేసి కస్టమర్ని భయపెడుతుంది. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. హలో చెప్పండి సార్, మేము లీగల్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. లీగల్ డిపార్ట్మెంట్ ఏంటి సార్, వినిపిస్తుందండి? వినపడుతుందండి. లీగల్ డిపార్ట్మెంట్. అవును సార్, అదే మీరు మొబికిక్ యాప్లోని లోన్ తీసుకున్నారు కదా సార్, అమౌంట్ అప్డేట్ చేయలేదంట. సో వాళ్ళ అకౌంట్ మాకు మూవ్ ఆన్ చేశారు సార్, అందుకే మీకు కాల్ చేసామండి. ఏం పేరు? ఎవరిది సార్? మీ పేరు ఏం పేరు? నా పేరు నాకు లోపల ఉంటుందా? శాంతి అడ్వకేట్ సార్. శాంతి అడ్వకేట్. ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు మీరు? ఏంటి సార్? వేర్ యూ ప్రాక్టీస్? అర్థం కాలేదు సార్, మీ వాయిస్ అర్థం కావట్లేదు. ఏ కోర్టులో ప్రాక్టీస్ చేస్తారు మీరు? ఏ కోర్టులోని ప్రాక్టీస్ ఎక్కడ చేస్తున్నారు మీరు? ప్రాక్టీస్ కాదు సార్, మేము ప్రాక్టీస్ చేసే వాళ్ళ కనిపిస్తున్నామా? ఎక్కడ చేస్తున్నారు మీరు? ప్రజెంట్ అడ్వకేట్ గా ఎక్కడ ఎన్రోల్ అయ్యారు? ఏపీ బార్ అసోసియేషన్, తెలంగాణ బార్ అసోసియేషన్? ఏంటి సార్ మీరు చెప్తుంది నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ ఎన్రోల్ అయ్యారు మీరు? తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్రోల్ అయ్యారా లేకపోతే ఏపీలో ఎన్రోల్ అయ్యారా? మేము ఉండేది ఎక్కడని అడుగుతున్నారా? అడ్వకేట్ కదా మీరు, ప్రజెంట్ కోర్టులో చేస్తున్నారా అడుగుతున్నా. కార్పొరేట్ కాదు సార్, నేను అంటుంది మీకు అర్థమవుతుందా? మీరు అక్కడ లోన్ అమౌంట్ అప్డేట్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట కదా, లీగల్ డిపార్ట్మెంట్ కి వెళ్తుందని చెప్పేసి. మేమే అడ్రస్ నుంచి మాట్లాడుతున్నాం, అన్నీ మీకు తెలుసు. మళ్ళీ నాకు అడ్రస్ అడుగుతున్నారు. మీరు రండి, 1 o'clock రండి ఇక్కడికి, అప్పుడు మాట్లాడదాం. నా అడ్రస్ తో సహా, నా ఐడి కార్డ్ తో సహా అన్ని మీకు చూపిస్తాను. ఇందాక అడ్రస్ ఎక్కడ చెప్పారు సార్ నాది? మీరు చెప్పలేరు మేడం, మీరు చెప్పండి. మీరు నాకు కాల్ చేశారు కదా. నేను చెప్పలేదు, నా అడ్రస్ కూడా మీరే చెప్పారు కదా. డౌట్ గా అడుగుతున్నారు కదా, నేనా కాదా అని చెప్పేసి, మేమా కాదా అని చెప్పేసి. అవును మేడం, మీరు మొబికిక్ వాళ్ళతో మాట్లాడినట్టు మాతో మాట్లాడితే కుదరదు కదా సార్. అరే మేడం, నేను అడ్రస్ సార్, నేను మా అడ్రస్ చెప్తే నేను చెప్పండి. వాట్ ఐ యామ్ ఆస్కింగ్ ఇస్ టెల్ మీ యువర్ బార్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ నంబర్. ఐ విల్ చెక్ రైట్ నౌ. శాంతి అడ్వకేట్ అని ఆల్రెడీ నీకు చెప్పాను సార్. శాంతి అడ్వకేట్, ఐ వాంట్ టు నో యువర్ బార్ రిజిస్ట్రేషన్ నంబర్. రిజిస్ట్రేషన్ నెంబర్ తో మీకేంటి సంబంధం సార్? మీరు లోన్ కట్టుకోలేదు, అలాంటిది నన్ను క్వశ్చన్ చేస్తున్నారేంటి? నా రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకుని మీరు ఏం చేస్తారు? ఐ విల్ డు లాట్ ఆఫ్ థింగ్స్. మీరు ఇక్కడికి రండి, నా రిజిస్ట్రేషనే కాదు, నా ఐడి కార్డ్ తో సహా అన్ని చూపిస్తాను మీకు. ఎక్కడికి రావాలి? ఏంటి అడ్వకేట్ రికవరీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు చెప్పండి నాకు. ఆల్రెడీ మీరు నా అడ్రస్ చెప్పారు కదా, నేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. నేను ఏమంటున్నా, అడ్వకేట్స్ ఎప్పటి నుంచి రికవరీ చేయడం స్టార్ట్ చేశారు? వాట్సాప్ లో లొకేషన్ సెండ్ చేసాను, చూడండి ఒకసారి. చూస్తాను రిటర్న్ లేదు, చూస్తాను. లైన్ లో ఉంటాను, చూడండి ఫస్ట్ లైన్ లో ఉంటాను. మ్యాటర్ చెప్పండి. నన్ను మీరు క్వశ్చన్ చేస్తున్నారు కదా. వై యు మేడ్ కాల్ ప్లీజ్ టెల్ మీ. క్వశ్చన్ చేయడం అనేది ఫండమెంటల్ థింగ్ మేడం. ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. ప్రధానమంత్రి కూడా కామన్ పౌరుడు క్వశ్చన్ చేయొచ్చు. ఫండమెంటల్ థింగ్ అని క్వశ్చన్ చేయడం అనేది ఫండమెంటల్ థింగ్ అనేటప్పుడు మీరు నన్ను ఎలా క్వశ్చన్ చేస్తారు? అరే హూ ఆర్ యూ? కాల్ చేసినావు కదా, డీటెయిల్స్ అడగానా వద్దా? హూ ఆర్ యూ? ఐఎమ్ కస్టమర్. మరి నేనేంటి సార్? మీరు చెప్పాలి, నేను ఎట్లా చెప్తా? నేను చెప్పాను కదా, నా పేరుతో సహా చెప్పాను. అడ్రస్ ఇందాక నేను చెప్పక ముందే మీరు చెప్పేశారు. అరే వేనండి మేడం, శాంతి అడ్వకేట్ అంటే ఎక్కడ ఉన్నారు? వై ఆర్ యు ఆస్కింగ్ మీ? బికాజ్ యూ మేడ్ ఎ కాల్ టు మీ, ఐఎమ్ నాట్ టు యూ. సార్, మీరు అమౌంట్ అప్డేట్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళు నాకు పంపించారు. ఓకే, మీకు లీగల్ డిపార్ట్మెంట్ వచ్చింది. సో వాట్ యూ వాంట్ టు కన్వే టు మీ? ప్లీజ్ టెల్ మీ. ఏంటి సార్? వాట్ యూ వాంట్ కన్వే టు మీ? ఎందుకు కాల్ చేశారు నాకు? ఏ మ్యాటర్ కన్వే చేద్దామన్నా కాల్ చేశారు చెప్పండి. తెలుగులోనే కదా సార్ ఏడుస్తున్నాను ఇందాకల నుంచి. సరే మేడం గారు, మీరు నాకు కాల్ చేసిన సందేశం ఏం సందేశం ఇద్దామని కాల్ చేశారు నాకు చెప్పండి. సార్, మీరు హిందీ మాట్లాడినా నేను హిందీ మాట్లాడతాను, ఇంగ్లీష్ మాట్లాడినా ఇంగ్లీష్ మాట్లాడతాను, తెలుగు మాట్లాడతాను. మీరు సార్, మీరు ఎదవ తెలివితేటలు కోర్టుకి రమ్మనేటప్పుడు చూపించడం కాదు, లోన్ తీసుకునేటప్పుడు కట్టడానికి కూడా చూపించాలి. మేడం ఎక్కడ చెప్పండి. అడ్రస్ ఆల్రెడీ వాట్సాప్ చేశాను, చూడండి అని చెప్పాను. నా అడ్రస్ తో మీకేంటి పని? కోర్టు ఎక్కడో తెలుసు, ఆ నోటీస్ తీసుకొని రండి. ఏం నోటీస్ పంపించారు నాకు? కన్సల్టేషన్, మీడియేషన్, ఆల్రెడీ లీగల్ నోటీస్ పంపించాను కదా మీకు. లీగల్ సబ్జెక్ట్ ఏంటి చెప్పండి. సబ్జెక్ట్ ప్లీజ్ టెల్ మీ. లీగల్ నోటీస్ సబ్జెక్ట్. సార్, నాతో ఆర్గ్యుమెంట్ చేయకండి. మీరు మొబికిక్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళతో ఆర్గ్యూ చేసుకోండి. నాకు మధ్యాహ్నం 1 గంటలోగా మీరు ఇక్కడ ఉండాలి, డాక్యుమెంట్స్ అయ్యి పట్టుకొని. అరే ఏ నోటీస్ పంపించారు నాకు చెప్పండి.
మీకు చదివారా? ఇందాక నుంచి అడ్డదిడ్డంగా అలా వాదిస్తున్నారు కదా. లీగల్ నోటీస్ పంపించానని చెప్పేసి మొన్నే మీకు పంపించాను, చూశారు, రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మీకు పంపించాను అడ్రస్. ఇందాక నుంచి వాదిస్తున్నారు నాతోని. ఇప్పుడు నాకు కోర్టు సమ్మన్స్ వస్తే రావన్నా, లేకపోతే మీరు పిలిస్తే రావన్నా కోర్టుకి? ఏంటి? కోర్టుకి నుంచి సమ్మన్స్ వస్తే నీకు ఆకలి ఎత్తే తింటావా, మీ అమ్మ దగ్గరకు వచ్చి తినిపిస్తే తింటావా? రెండు చేస్తే ఇంట. మరి కాల్ చేసాం కాబట్టి మీరే కోర్టు దగ్గరకు రావాలి. మీ ఇంటి దగ్గర కారు తీసుకొచ్చి నేను కార్లో కూర్చోబెట్టి లాన్ జడ్జి దగ్గర నించోబెట్టి చేస్తామేంటి? నేను ఏమంటున్నా, కోర్టు సమ్మన్స్ లేనిది నేను కోర్టుకి ఎట్లా రావాలి? హూ ఆర్ యూ టు కాల్ మీ? డూ యూ హ్యావ్ ఎనీ అథారిటీ టు కాల్ కస్టమర్ డైరెక్ట్లీ వితౌట్ ఇంటిమేషన్? యూ ఆర్ రిప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అడ్వకేట్. ఓకే, యూ ఆర్ మిస్లీడింగ్ పీపుల్. యూ ఆర్ బ్యాకింగ్ ద మొబిక్విక్ యాప్. సార్ చిరాకు రప్పించుకోండి, మీరు నాతో ఆర్గ్యూ చేయకండి. మీరు మొబిక్విక్ వాళ్ళతో ఆర్గ్యూ చేసేటట్టు నాతో ఆర్గ్యూ చేయకండి. మీరు 1 o'clock కల్లా ఇక్కడ మీ అడ్వకేట్ ని పట్టుకొని వస్తే సరే, లేకపోతే లేదు. నైబర్స్ కి వాళ్ళకి కాల్ చేయాల్సి కూడా ఉంటుంది. చెప్పండి. అడ్వకేట్, యు ఆర్ శాంతి అడ్వకేట్ సేయింగ్ దట్ threatening customer on call that we will do calls to your neighbor. Okay, this is complete violation of law. As a law student or law practitioner. మీకు తెలుసా సార్ లా గురించి? మీకు తెలుసా? Yes, tell me which section you want to ask. Okay, any section. Okay, కొత్తగా వాదించకండి సార్. సార్ పేమెంట్ తీసుకునేటప్పుడు ఈ బుద్ధి ఏమైంది సార్? పేమెంట్ తీసుకునేటప్పుడు ఈ బుద్ధి ఏమైంది సార్? శాంతి గారు చెప్పండి 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 చెప్తున్నా విను. బిఎన్ఎస్ లో కొత్తగా వచ్చింది కదా, దాంట్లో ఎన్ని సెక్షన్లు చెప్పు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కొత్తగా వచ్చింది కదా, దాంట్లో ఎన్ని సెక్షన్స్? నీకు అనవసరం అయ్యా, నీకు అనవసరం. వాళ్ళు తెలియ సిగ్గులేదు నవ్వుతున్నావు, సిగ్గులేదు నవ్వుతున్నావు. నీకు లేదా సిగ్గు? నీకుందా ఇట్రా, నీకుందా సిగ్గు? నాటకాలు తెంగుతున్నావు ఇందాక నుంచి. ఒరిజినాలిటీ బయటకు వచ్చింది శాంతిది. అశాంతి అయిపోయినప్పుడే చూస్తున్నావు, నోటి చూస్తున్నావు. 1 minute మీకు ఎందుకు సార్? మీకెందుకు సార్? మీకెందుకు? అడ్వకేట్ ని పట్టుకొని రండి, ఇక్కడ వాదించండి. నేనే మీతో వాదిస్తాను. ఇక్కడ లైన్ లో నీ నోటీస్ ఓపెన్ చేస్తున్నావు. ఏంటి? సాగర్ అగర్వాల్ అర్నస్ అటార్నీస్ సర్దార్ పటేల్ చెన్పురి అడ్వకేట్ డిప్లొమా అటార్నీస్. లైన్ లో సబ్జెక్ట్ వాట్ ఇస్ మొబిక్విక్. ఏముంది? రుణం చెల్లించాలి. ఎక్కడుంది మ్యాటర్? మేము సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఈ ఎడవతేట్లన్నీ ఉపయోగిస్తారు. పేమెంట్ అప్డేట్ చేయండి అన్నప్పుడు ఇలాగ ఎడవలా మాట్లాడతారు. సిగ్గుందా నీకు? సిగ్గుందా? నవ్వుతున్నావు. ఆగే శాంతి, ఎందుకట్లా శాంతి? ఏట్లా వస్తే అంటున్నావు? బేవర్ చదవా, దున్నపై బలిసి కొట్టుకున్నావేట్రా ఎదవా, సన్నా చదవా, బోగడవా. నువ్వు లాయరు, అడ్వకేటా? నువ్వు ఫేక్ అడ్వకేట్, ఫర్జీ అడ్వకేట్. నువ్వెవడ నన్ను అనడానికి? నువ్వెవడ నన్ను అనడానికి? నువ్వెవడ నన్ను అనడానికి? నువ్వెవడ నన్ను అనడానికి? బోగడవా, సన్నా చదవా, అడుక్కునేదవా. శాంతి శాంతి ఆగి శాంతి. వడ్లో ఏం పంపిస్తున్నావు? స్టాంపు లేదు, ఏం లేదు. లీగల్ హలో 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 సార్, ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి? హూ ఆర్ యూ గర్ల్? హలో హలో, ప్రాబ్లం ఏంటి? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. వాళ్ళతో మాట్లాడినట్టు నాతో మాట్లాడద్దు. నేను నీట్ గా మాట్లాడుతున్నాను. మాట్లాడి ప్రాబ్లం ఏంటి? పేమెంట్ అప్డేట్ చెప్పు కాదు, చెప్పండి. చెప్పు కాదు, చెప్పండి. ఫస్ట్ రిప్రజెంట్ యువర్ సెల్ఫ్. హూ ఆర్ యూ? ఐ యామ్ మొబిక్విక్ మేనేజర్. You are MobiKwik manager, okay? So just MobiKwik manager and advocate sitting beside, okay? ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారా? What do you want? I want many things, madam. He said, he sent one legal notice to me. It is a word file. You got it, huh? Yeah, I got it. I'm just reading. Advocate, Sagar Agarwal. Okay. You sent it, legal notice to him? Yeah. Okay. There is no subject. What kind of legal notice is this? Then Delhi. what's this? Delhi, okay. The Delhi name is then there. What is this garbage, Beulah? What is this garbage? He's looking like a municipality chatta. You are municipality chatta. There is 2 types. Idiot fellow, shut up. Dry waste and wet waste. You are wet waste. You don't have minimum sense, okay? You don't have minimum sense. Not about you don't know how to talk with officials. You don't know how to talk with managers. You don't know how to talk with advocates. Previously with whom you talked with? She's advocate, Miss Shanti. Right? Miss Shanti. She's advocate, right? Miss Shanti. You know who is her? Tell me, who is her? You know who is she? Who is she? Miss Shanti advocate. Shanti advocate. You know who is she? I am asking where she is practicing. Please tell me. Yeah. Sorry? Which code she is practicing right now? Yes, stupid. Talk clearly. Which code she is practicing right now?
She sent, Which court you want to attend? I want to attend Supreme Court. Will you send Okay, someone? then go. Okay, then go. Then go. You want Don't- Supreme Court or higher court or whatever it may be. Then go. Send Go. someone. Don't argue with us. Don't argue with us. You don't have minimum sense also. We have sense to talk with the You don't have proper any- persons, proper customers and like a decent customers. We don't want like your garbage, You don't have any sense. You know that? stupid fellow. You don't have any sense. Not even 5 senses you don't have. But it. Okay. Forget Okay. about- Me forget only. about common Okay. Okay. sense. Me only Forget have about don't. common sense. Okay. Okay. Me Shanti, only have she don't sent, sense. Okay. she's That's why I took. representing- That's she's why I representing take as an money from advocate, MobiQuick okay? and I didn't pay and I am skipping from that. I says I'm only me only. No. You're She correct. sent, Me some only. random text Idiot to me. fellow, What the stupid fuck? fellow. There is no someone. సెన్స్ ఉందిరా there is నీకు? no బేవస్ calling. నా కొడక, చెత్త నా కొడక, మొండ నా కొడక, వస్తే డబ్బులు కట్టడం ముందర. చేత కదా ఎసే బేవస్ ముందర. నా కొడకే, ఎసే ముందర. ఏకలగా కట్టడమే ముందర. చేత కదా కానీ ఎసే నీకేమొచ్చి ముందర. మొండ అనమాట చెప్పు తెగిపోతే బేవస్ లంచ కొడక. బేవర్ లంజా నేను చెత్తనం అవును, ఎక్కడ డబ్బులు కట్టడం చేత కదా కానీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. మీరు అడగట్లే మీరు బేవర్ ఎవరు మాట్లాడారు? నేను మాట్లాడుతున్నానని చెప్పానా? నేను మాట్లాడుతున్నానని చెప్పానా? నేను ఎంత నీట్ గా మాట్లాడాను. నేను ఎంత నీట్ గా మాట్లాడాను. నోటీస్ వస్తుంది. డబ్బులు ఎందుకు కట్టలేదు? డబ్బులు మర్చిపో. మ్యాటర్ ఏంటంటే శాంతి అడ్వకేట్ నాకు కోర్టుకు రమ్మని ఏదో నోటీస్ పంపించింది. దాంట్లో అసలు ఏముంది? శాంతి అడ్వకేట్ ఉన్నారు కదా, పేరు జనరల్ సంథింగ్ ఏదో ఉంది ఒకటి వేరే పేరు. స్ట్రైట్ గా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ టు యూ అని విను. మనీ ఎప్పుడు పే చేస్తాం? misrepresented herself. Please tell me first of all. Okay, I want to clarify that. తనకు శాంతి అడ్వకేట్ ఎందుకు రిప్రజెంట్ చేస్తుంది? మీరు కస్టమర్ తను శాంతి అడ్వకేట్ అని రిప్రజెంట్ చేసుకోలేదు. షీఈస్ ఓన్లీ ద అడ్వకేట్ విత్ శాంతి మ్యామ్. మ్యామ్ where she is practicing, she does not know any sections about legal. Okay, what kind of advocate she is? Okay, what type of advocate you want? I'm just asking, I just want to check her. She don't. Okay, she is not eligible for advocate. What type of eligibility should she have? Common sense. Okay, forget about any degrees. Which type of sense? Common sense. She's asking you what? She's asking you what? She How sent, many times she told to you one to pay notice money? to me. She sent one notice to me. The Okay. notice, meaning nothing. Okay, she's calling to me. Meaning to court. nothing, Yeah. Meaning nothing, You did it, Yeah, I saw completely. I gone through it. Okay, there is no summons in it. Okay, why she is calling me to come court? Who is she? Okay, she have any authority? Okay, she don't have any authority to call me directly to court. Why are she playing role of court? Please tell me. She don't have any she's authority interesting to. on acting. Okay, she's interesting on acting. Okay, tell Would you her. please give her a chance? Tell Would her you please to go. give her a chance? Tell her to go in movies. Okay, she will play. Okay, would you please give her a chance? Definitely. You only the Rajmouli, you only the Trivikram, you only the Taman and DSP, whatever it may be, Exactly. anything was you only. Next month. బెకార్ నా కొడక, బేవర్స్ నా కొడక, బోక్ నా కొడక, చెత్త నా కొడక, కాల్వ దగ్గర ఏరుకున్న కొడక, ముండలందరూ బేవర్స్ కొడుకులు, బేవర్స్ అందరూ చెత్త నా కొడక. రూపాయి కట్టుకోవడం చేత కాదు కానీ డబ్బులు కట్టలేదు చేత నా కొడుకులు ఎలాగే మాట్లాడతారా? డబ్బులు కట్టలేని వాళ్ళు ఎలాగే మాట్లాడతారు. నువ్వు ఒప్పుకో. నేను మెంటల్ హాస్పిటల్ కాల్ చేసావు వీడికేనా? మెంటల్ హాస్పిటల్ కాల్ చేసి ఏం వదిలి పంపించకుండా బేవర్స్ నా కొడుకు. 12 మంది బ్యాచ్ లో నువ్వు ఒక బ్యాచ్ వా? 12 మంది ఆనుమత్యాలు ఉన్నారు మీ దగ్గర. ఆ 12 మంది నువ్వు ఒక ముత్యమా? మరి కాకపోతే నేను స్ట్రైట్ గా తిన్నగా మాట్లాడుతున్నానా లేదా? మాట్లాడితే నాకు నోటీస్ పంపించింది. దాని మీనింగ్ ఏంటి అది చెప్పు. నోటీస్ పంపించారంటే దాని అర్థం ఏంటి? నోటీస్ పంపించారంటే నువ్వు లీగల్ గా లీగల్ టీమ్ కి నోటీస్ పంపించారంటే దాని అర్థం ఏంటి? నోటీస్ పంపించారంటే నువ్వు లీగల్ టీమ్ కి లీగల్ డిపార్ట్మెంట్ కి నీ అకౌంట్ వెళ్ళిందయ్యా. వాళ్ళు నీకు లీగల్ నోటీస్ పంపించి ఈ అమ్మాయి ఎందుకు పంపిస్తుంది? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడు శాంతి ఎవరమ్మా చెప్పు? శాంతి మేడం కి లైన్ కలిపారు. ఓకేనా? శాంతి మేడం ఇక్కడ లేరు. శాంతి మేడం కి లైన్ కలిపి నీ పక్కనే కూర్చుందామే. శాంతి మేడం నా పక్కన ఎందుకు ఉంటుంది సార్? అచ్చా, కాన్ఫరెన్స్ కాల్ అసలు కాల్ నాకు కాల్ కాన్ఫరెన్స్ అవ్వలేదు. ఏ అమ్మాయి లావణ్య, నేను శాంతి మేడం కి కాన్ఫరెన్స్ పెట్టావా నువ్వు ఏదంతో మాట్లాడమని చెప్పి? మరి శాంతి మేడం నువ్వని చెప్పి మాట్లాడేవి అంటున్నారేంటి సార్? మేము ఏమైనా ఎల్కేజీ యూకేజీ అనుకుంటున్నారా సార్? లావణ్య సార్, శాంతి మేడం ని మేము కాన్ఫరెన్స్ లో తీసుకొని సరదా ముచ్చట్లు ఆడుకోవడానికి ఆమె ఏమి సింపుల్ గా నీలాగా ఖాళీగా కూర్చోలేదు, నీలాగా బెకార్లా కూర్చోలేదు, నీలా ముచ్చోట్లా కూర్చోలేదు. ఆవిడకి చాలా మీ శాంతి మేడం సెక్షన్ తెలియట్లేదు. ఏం అడ్వకేట్ ఆమె నోటీస్ పంపించి రమ్మంటుంది. మ్యాటర్ లేదు ఇలా.
ఏ మ్యాటర్ ఇది? ఎవడు మ్యాటర్ ఏముంది? సర్దార్ పటేల్ అంటే మ్యాటర్ లేదా? చదవాలి కదా, చదవాల్సింది కదా, మొత్తం చదవాల్సింది మొత్తం కదా. తెలుగులో ఉంది కదా. సర్దార్ పటేల్ సబ్జెక్ట్ లేదు, రిఫరెన్స్ నెంబర్ ఉంది, ఓకే, పేరు మొత్తం కొట్టేది. సార్ అది మీకు అక్కడ అర్థం కాదు. మీరు అదే నోటీస్ పట్టుకొని మీరు కోర్టుకి వెళ్తే అరే మేడం. అర్థం అయ్యేలా చెప్తారు. అర్థమయ్యేలా చెప్తారు. నాకు తెలుసు మేడం, లీగల్ కొద్ది నాలెడ్జ్ నాకు కూడా అర్థమైందా? జోక్స్ అపార్ట్ అండ్ సీరియస్ మ్యాటర్. పేమెంట్ ఎప్పుడు అప్డేట్ చేసుకుంటాం? సీరియస్ మ్యాటర్ ఓకే, సీరియస్ జోక్స్ అపార్ట్. సీరియస్లీ ఐ యామ్ టెల్లింగ్ యూ, సీరియస్లీ I am telling you that Payment why ఎప్పుడు she update repented చేసుకుంటావు? herself as advocate. She don't have any not qualification. Sheera, not Sheera, not she. She don't Not have any she, okay. qualification, Not okay. she, She not don't have any she. qualification, okay. She don't know sections. She's trying. What kind of advocate she is? Idiot fellow. Hello, She's stupid not fellow. Shanti. Again and again I'm telling you that she's not Shanti. She conferenced to Shanti madam to talk with you. Then? Why should you didn't you got? Arey madam, Shanti ma'am herself made a call to me directly. First, got it? She's saying I am Shanti. I said okay, what you want? She sent one PDF. She sent one PDF to me. It is meaning nothing. It's mean nothing. Okay then, listen my point of view. Yeah, She's not me. Shanti. She's Lavanya and telecaller. Why she's She's trying to help you to to pay money from MobiKwik app EMI. Okay. Then only she conferenced with Shanti madam. Okay. And she conferenced and you talk with her. That's it. She's not Shanti ma'am. She's Okay. Lavanya. Tell her to And take also 1 second. another girl was then also a telecaller. She's trying to make you convinced to pay money in MobiKwik, okay? She's What I'm not saying- Shanti madam what- also. She's a telecaller. Clarity? It means nobody spoken Shanti like me. Right? Today? Okay then. I'm agree with you. She's not Shanti madam and also No, she is another not girl was not also. She is not Shanti, but she is acted as Shanti, right? Are you serious? I am very much serious. Is there any proofs? She told me that you are saying that she is not Shanti, she is Lavanya, something like that. That's only I'm talking with you, boy. Hello girl, very good girl. What I'm Ah. saying is, please take conference call Shanti madam. Shanti advocate. Hey girl, shut up. You're not Shanti. I want to talk with Shanti madam right now, right away. మరి చేసాడు బాయే కదా పెద్దోడైతే. Hello. ఏ Please, మ్యాన్ hello girl, please take conference calls to. చాలేస్తున్నాడని నేను బాయ్ అన్నాను. Hello చెప్పండి. girl. Okay, Hello tell good me, girl. tell me. Hello Sir. good girl. Listen. Hello good boy. Good girl. Me only good girl. Yeah, tell you. Okay. So what I'm saying Okay. is, please take kindly Shanti Can I madam. know your can I know your graduation? You don't have any authority. Okay. If I tell my Hey, qualifications. no. You You're just talking English very, very clearly. Not a butler English. I Yeah. really appreciate you. That's Thank why you. I'm asking Thank you. which graduate you are completed. Me embedded systems and VLSI design. You did? Yes. Oh, nice. Then why you came to this kind You? of? Just time pass there. Huh? Just time pass there. This time pass. You are doing time pass for recovery. Yes. Obviously. Me only graduated BTech. Then why I'll choose this? Then why Just you for are pocket choosing? money. This for pocket Just money. 2 months. Past month and this month. Then why you got chance? Why you got thought to join MobiKwik only? There are many. No. I don't want. I didn't wantedly. It's an unexpected. It is unexpected, but your consent is there. It is not you drank in. Okay, something happened in night. Okay, it is. You can say it is unexpected. I was not aware of it. Shut up. Okay, you can make this kind of points, but you are not drunkard. You are aware of Sir. it. What Okay, are sir. doing? Leave. Okay, leave. Tell me. When will you pay? I want to talk with Shanti advocate right now, right away. Badly, I want to talk with her. Okay. Sir, seriously, she's in very, very busy work. No, She's busy with her work. She is busy get with 5 her minutes. work. Get chance to speak 5 minutes because I want to speak such a wonderful. Okay, unlike Okay, sir, Shanti, I am not like Shanti. Okay, sir, I will give phone to her. Just talk with her. Tell. No? Hello. So this is Lavanya. Second. I want to talk with Shanti advocate madam. Yes, I will conference with her. Wait a minute. Because I want to ask about advocate. See, this notice, I want to know. She sent one notice to me. That notice, meaning nothing. It is empty word file. So I want to know what, where she is, taken is her degree. So Sir, you have your laptop? Hello? Hello. చెప్పండి సార్. అడ్వకేట్ శాంతి గారా మాట్లాడేది? సార్ ఎవరు మాట్లాడితే మీకు ఎందుకు సార్?
ఎవరు మాట్లాడితే నాతో మాట్లాడితే నాకే అవసరం కదా, మీరు ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతలేరు కదా. ఆల్రెడీ టెలికాలర్ అని చెప్పేసి ఇంకొక అమ్మాయి చెప్పారు, ఓకే ఇంకో మేనేజర్ కూడా మీతో మాట్లాడారు. దెన్ వై యూ యాక్టెడ్ యాజ్ శాంతి అడ్వకేట్, వై యూ ప్లే దట్ రోల్? ఎవరు? మీరే మాట్లాడారు నాకు స్టార్టింగ్ లోపల శాంతి అడ్వకేట్ అని చెప్పేసి. నేనేం మాట్లాడలేదు సార్, ఫస్ట్ టైం మీ ఫోన్ మాట్లాడుతున్నాను సార్. ఫస్ట్ టైం మరి నాకు ఎవరికి కలిపారు మీరు? శాంతి అడ్వకేట్ కాన్ఫరెన్స్ కాల్ తీసుకుంటారని చెప్పి నాకు చెప్పారు. ఇందాక కలిపినట్టు ఉన్నారు సార్. సార్ నేను ఇప్పుడు మీకు ఎంత చెప్పినా మీరు వినరు, మాట అర్థం కావట్లేదు. మీరు లీగల్ నోటీస్ పట్టుకొని కోర్టు దగ్గరకు వస్తే అక్కడ వివరంగా అన్ని మీకు. అరే మేడం, కోర్టు దగ్గర రావాలంటే ఈ లీగల్ నోటీస్ ఏం సబ్జెక్ట్ ఏంది? సబ్జెక్ట్ లేదు, ఏం లేదు. సబ్జెక్ట్ లేదు, ఏం లేదా? సబ్జెక్ట్ ఏం సబ్జెక్ట్ చెప్పండి. సబ్జెక్ట్ లేకుండా మేము లీగల్ నోటీస్ పంపించాం సార్. సబ్జెక్ట్ ఉందో లేదో ఒకసారి మీరు చదివి వినిపించండి నాకు. సబ్జెక్ట్ ఉందో లేదో మీకే తెలుస్తుంది. చెప్తా వినండి. విషయం చదవండి. లోన్ చదవండి. వెయిట్ గుడ్ గర్ల్, వై ఆర్ గెటింగ్ టెన్స్? గడువు ముగిసిన మొత్తంకి లీగల్ డిమాండ్ నోటీస్ అండి ఇది. డిమాండ్ నోటీస్ మేడం. డోంట్ నో అబౌట్ కోర్ట్ సమన్స్. ఇట్ ఈస్ డిమాండ్ నోటీస్. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ సమన్స్. డిమాండ్ నోటీస్ పంపిన కోర్టుకు రమ్మంటారు. నోటీస్ పట్టుకొని మీరు ఏ నోటీస్ పంపించారు సార్ మీకు? నాకు వచ్చింది డిమాండ్ నోటీస్. ఇది ఏ నోటీస్? డిమాండ్ నోటీస్ వచ్చింది నాకు. డిమాండ్ నోటీసా? మీకు ఏ నోటీస్ వచ్చిందో పోనీ ఆ నోటీస్ పట్టుకుని రండి సార్. మీరు డిమాండ్ అంటున్నారు, మేము లీగల్ అంటున్నాము. ఏదో ఒక నోటీస్ మీకు వచ్చింది కదా, నోటీస్ పట్టుకొని మీ అడ్వకేట్ ని పట్టుకొని రండి. తీసుకున్నప్పుడు చక్కగా నోరు మూసుకొని డాక్యుమెంట్స్ అయ్యి సబ్మిట్ చేసి ఇవన్నీ మీరు తీసుకున్నారు. నేను చెప్పింది వినండి. చిరాగ్గా ఏంటి చిరాగ్గా అన్ని మాటలు నువ్వు ఆడిస్తున్నావు. అది లీగల్ నోటీస్ కాదు, డిమాండ్ నోటీస్ అని ఏదో ఒక నోటీస్ పంపించారు కదా. ఏదో నోటీస్ పంపించేస్తారా? వచ్చేస్తారా అండి? నీకు ఏమైనా ఫిక్స్ సార్? నాకు ఫిక్స్ కాదు మేడం, మీకు మెంటల్. హలో చెప్పండి. నాకు డిమాండ్ నోటీస్ పంపించి మీరు కోర్టుకు ఎట్లా రమ్మంటారు? హౌ కెన్ యూ సే దట్? ఆ నోటీస్ పట్టుకొని రావయ్యా, నోరు మూసుకొని. ఒసే మెంటల్ దానా, డిమాండ్ నోటీస్ పట్టుకొని కోర్టుకి ఎందుకు వస్తారు? ఒరే యదవా, ఒరే పనికిమాల యదవా, ఒరే బ్యాలెన్స్ యదవా. ఒసే మెంటల్ దానా? ఒరే నువ్వే మెంటల్ రా, నీ అమ్మ మెంటల్ రా, నీ పిల్ల మెంటల్ రా, నీ కూతురు మెంటల్ రా, నీ కొడుకులు మెంటల్ రా యదవా. నీ ఫ్యామిలీ అంతా మెంటల్ ఫ్యామిలీ ఏట్రా బ్యాలెన్స్ నా కొడక. చెప్తున్నాను ఇట్లా పనికిమాల యదవా, సన్నాసి యదవా. మెంటల్ మొహం వాదిస్తున్నావు అలాగే. తీసుకున్నప్పుడు అంతా వాదించి తీసుకున్నావు ఏంట్రా అమౌంట్? నువ్వు మొత్తం వాదించి తీసుకున్నావు అమౌంట్ నువ్వు. దండుపాలెం బ్యాచ్. ఒరే నీదే దండుపాలెం ఫ్యామిలీ రా, నీదే దండుపాలెం ఫ్యామిలీ. ₹1,00,000 తీసుకున్నప్పుడు మీ ఫ్యామిలీ పర్మిషన్ తీసుకున్నావా? నా పర్మిషన్ తీసుకున్నావా? నోటీస్ పంపిస్తే 100 మాటలు అడుగుతున్నావు. 100 క్వశ్చన్ ఆన్సర్ చేసే మొహం లేదు, మీరు అంత క్యాలిబర్ లేదు. నీ ముఖం బాగుంటది ఎట్రా, నీ ముఖం బాగుంటది ఎట్రా యదవా యదవా, నీ ముఖం బాగుంటదా? హలో చెప్పు. స్టాప్. హలో టెల్ మీ మేడం. సార్ నేను ప్రీవియస్ గా మాట్లాడాను కదా. You are making some sense. Everybody is making nonsense. Just leave. Out of whole time. Sir, just leave this all stupid things. Okay, I'm ending. There's any chance to pay money or not? Listen. I'm sending. Is there any chance to pay money within 2 days or not? I'm coming about that point. Sir, please, I don't have any time, sir. Please, I don't have time. This is month end. I know. I am coming to. Okay. I am concluding. Listen. Okay, you are come to paying on which month and which date? Next month? I am concluding. Please wait. Last statement I am giving. Okay, done. Demand notice is nothing to do with court summons. Okay, with demand notice, customer should not need to come to court. Okay, sir, I have much work, sir. Please try to understand. Please cut the phone. Okay, thank you. Tell her she should not call me like advocate. Anybody should not call me like that. I will ask entire process. Okay, I will say. Okay. I will take care of that. Tell your entire team if you do this kind of thing. Okay. I will take care of that. I will take care of that. Control whole team. Bye. సో ఇక్కడ లర్నింగ్ పాయింట్ ఏంటంటే ఎంటైర్ వీడియో లోపల ఎవరో ర్యాండమ్ గా మనకు కాల్ చేసి కోర్టుకు రా రేపు పొద్దున అంటే భయపడాల్సిన పని లేదండి. కోర్టుకి నుంచి సమ్మన్స్ రావాలి, కోర్టుకు వెళ్ళాలంటే. సో ఎవడో కాల్ చేసి ఓకే రేపు పొద్దున కోర్టుకు రావాలంటే రేపు పొద్దున కోర్టుకు రావాలి, పోలీస్ స్టేషన్ రావాలి, వ్యారెంట్ ఇష్యూ అయిందంటే భయపడకండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.